మీ శాలరీ డిసైడ్ చేసేది పేపర్ డిగ్రీ కాదు. మనలోనే చాలా మందికి సేమ్ డిగ్రీస్ ఉన్న టూ పీపుల్ కి టూ డిఫరెంట్ సాలరీస్ అనేవి ఉంటాయి. ఎందుకు? బికాస్ మార్కెట్ వాల్యూని డిసైడ్ చేసేది నెంబర్ 1 స్కిల్. డిగ్రీ మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తుంది, కానీ మార్కెట్ కి కావాల్సిన లేటెస్ట్ స్కిల్స్ ఎవరైతే నేర్చుకుంటారో వారికి మాత్రమే హై పేయింగ్ సాలరీస్ ఉంటాయి. నెంబర్ 2 ఎక్స్పీరియన్స్ అండ్ రిజల్ట్స్. మీరు చేసిన వర్క్ తో కంపెనీకి ఎంత ఇంపాక్ట్ చూపించారనేది చూస్తారు. ఉదాహరణకి నేను ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేశాను, దాని వల్ల ఒక 20% ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. నెంబర్ 3 నెగోషియేషన్ స్కిల్స్. చాలా మంది ఒక ఆఫర్ వచ్చిందంటే ఇంకెటువంటి డిస్కషన్ లేకుండా డైరెక్ట్ గా ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారు. సో ప్రాపర్ గా నెగోషియేట్ చేయగలిగితే 20 నుంచి 30% సాలరీ ఎక్స్ట్రాగా తెచ్చుకోవచ్చు. నెంబర్ 4 చూసింగ్ ద రైట్ సెక్టర్. టెక్నాలజీ, కన్సల్టింగ్, ఫైనాన్స్ సెక్టర్స్ కి హై పేయింగ్ సాలరీస్ అనే ఉంటాయి కంపేర్ టు అదర్ సెక్టర్స్. సో చూసింగ్ ద రైట్ సెక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5 విజిబిలిటీ. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ప్రాపర్ గా విజిబిలిటీ లేకపోతే మీ మేనేజర్ దృష్టిలో ఎటువంటి హైక్ అనేది సాలరీస్ ఇంక్రిమెంట్ అనేది జరగదు. సో రిమెంబర్, డిగ్రీ కేవలం మీకు డోర్ ని మాత్రం ఓపెన్ చేస్తుంది. సాలరీని డిసైడ్ చేసేది మీ వాల్యూ గ్రోత్ అవ్వాలని ఒక మైండ్ సెట్ మాత్రమే. ఇలాంటి కెరియర్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.